మనం పొందుకోగలుగుతాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి యేసయ్య మహత్తరమైనటువంటి పుట్టుక గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసయ్య పుట్టక ముందే 740 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసు క్రీస్తు జననం గురించి మనకు తెలియచేశాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మహత్తరమైనటువంటి క్రీస్తు పుట్టుక గురించి గొప్ప భక్తులందరూ కూడా ఎంతో మంది ప్రవచనాలు చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా యెషయా ప్రవక్త 740 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క జనన విధానాన్ని గురించి ఆయన ప్రవచనం చేసినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. అయితే మనం ఈ విషయాన్ని గుర్తించాలి. 740 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువనెను. ప్రభువు ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చబడెను అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు 100 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టుక గురించి ప్రవచించబడింది. అనేక మంది ప్రవక్తలు ప్రవచనం చేశారు. అయితే ఆ మహాదేవుని యొక్క జనన విధానాన్ని గురించి అనేక మంది భక్తులు అనేక విధాలుగా వారు ఎప్పుడైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరొక ప్రవచనం గురించి మనం చూద్దాం ప్రియులారా. ఆ తరువాత మరొక ప్రవక్త మీకా 5వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు జననం గురించి ప్రవచించాడు. ఆ ప్రవచనము 700 సంవత్సరముల తర్వాత నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు స్వల్ప గ్రామమైనటువంటి ఇశ్రాయేలును చూడండి. స్వల్ప గ్రామం, చాలా చిన్న గ్రామం. బెత్లెహేము అనగానే చాలా చిన్న గ్రామం. కేవలం ఆ గ్రామంలో 4000 మంది మాత్రమే నివాసించేటువంటి ప్రజలు ఉన్నారు. 4000 మందితో నివాసులు జరుపుతున్నటువంటి గ్రామము, చాలా చిన్న గ్రామం అది. అయితే ఈ గ్రామము యెరూషలేమునకు 3 కోచుల దూరములో ఉంటుంది. 3 కోచులు అనగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రాంతం ఉన్నట్టు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టుకను గురించి అనేక మంది ప్రవక్తలు అనేక విధాలుగా ప్రవచించారు. కొంతమంది 740 సంవత్సరాల క్రితం చూడండి, మరి కొంతమంది 700 సంవత్సరాలకు. ఇలా వారు ప్రవచించినటువంటి ప్రవచనాలు చూస్తే ఖచ్చితంగా క్రీస్తు శకములో అవి నెరవేర్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బెత్లెహేము కేవలం 4000 మంది ప్రజలు నివసించేటువంటి నివాసము కలిగినటువంటి చిన్న కుగ్రామం. అయితే ఈ గ్రామానికి యెరూషలేము 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా మరొక విషయాన్ని చూద్దాం మనం. క్రీస్తు శకము 700 సంవత్సరాలకు ముందే ఈ ప్రవచనం జరిగింది. అయినా 700 సంవత్సరాల తరువాత ఈ ప్రవచనము నెరవేర్చబడింది. ఈ గొప్ప దైవ కుమారుని గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మనము కొన్ని విషయాలు చూద్దాం. క్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు? ఇప్పుడు మనము మొట్టమొదటిగా ఆయన ప్రవచనాల గురించి చూసాం. ఆయన గురించి ప్రవచించినటువంటి ప్రవక్తల ప్రవచనాల గురించి, వాటి నెరవేర్పుల గురించి క్లుప్తంగా చూసాం. రెండవది ఏమిటంటే క్రీస్తు ఎక్కడ జన్మించాడు? చాలా మంది చెప్పుకునే మాట ఏమిటంటే బెత్లెహేములో పశువుల పాకలో ప్రభువు పుట్టాడని పాటలు పాడుతూ ఉంటారు. మరి కొంతమంది ప్రసంగాలు కూడా చేస్తారు. కానీ ఈ విషయాన్ని గుర్తించండి, యేసుక్రీస్తు ప్రభువు పశువుల పాకలో పుట్టలేదు. బెత్లెహేములో పుట్టాడు కానీ పశువుల పాకలో పుట్టలేదు. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మన దేవుని వాక్యాన్ని చూద్దాం. వారు బెత్లెహేములో ఉన్నప్పుడు, వారు అనగా యోసేపు మరియా బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమెకు ప్రసవ దినము నిండెను కనుక తొలిసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ విషయాన్ని గుర్తించాలి. బెత్లెహేముకు వెళ్ళిపోయిన తరువాత ఆ గ్రామంలో ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఇంకా ప్రసవ దినములు ఎప్పుడైతే ఆసన్నమైనవో సత్రానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు సత్రానికి దగ్గరలో ఉన్నారు. అయితే మరియ ప్రసవించినటువంటి ఆ ప్రసవ దినము చాలా మర్మము. ఆ స్థలం అంతా మర్మం అయిపోయింది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అది ఒక మర్మంగా ఉంచబడింది ప్రియ దేవుని ప్రజలారా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆమె ప్రసవించినదో
ఆ చిన్న బిడ్డను తీసుకొని సత్రం దగ్గరకు వెళ్ళి సత్రం యజమాని కలిశారు. సత్రం యజమానితో అన్నారు, మాకు కొంచెం స్థలం ఇస్తారా అంటే ఆయన అన్నాడు, లేదు స్థలం అని చెప్పగానే అక్కడ స్థలము లేనందున, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, అక్కడ స్థలము లేనందున వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడి నుండి స్థలం కొరకు ఎత్తుక్కుంటూ ఒక పశువుల పాక దగ్గరకు వచ్చారు. పశువుల పాక దగ్గరకు వచ్చినప్పుడు ఆ పశువుల తొట్టిని శుభ్రపరిచి పశువుల తొట్టిలో ప్రభుని యేసుక్రీస్తుని పరుండు పెట్టారు. కానీ చాలా మంది ఏమాడతారంటే యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించాడు అని చెప్తారు, పాటలు పాడతారు. కానీ అది కరెక్ట్ కాదు. పరిశుద్ధ గ్రంథం చదివిస్తా ఉన్నది, సత్రములో స్థలము లేనందున వారు పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించండి. ప్రతి ఊరికి కొన్ని గుర్తులు ఉంటాయండి. ప్రతి ఊరికి కొన్ని గుర్తులు ఉంటాయి, ఏదో ఒక కొండ గుర్తులు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు మనం చూసినప్పుడు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి స్థలాన్ని గురించి ఏ గుర్తులు లేవు. కేవలం బెత్లెహేములోనే అని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. లూకా సువార్తలో మత్తయి కూడా అలాగనే వ్రాశారు. అలాగనే స్పష్టంగా ఆయన సత్రములో స్థలము లేనందున కేవలం వారు పశువుల పాక దగ్గరకు వెళ్ళి ఆ తొట్టిని శుభ్రపరిచి యేసు ప్రభువును తొట్టిలో పరుండబెట్టినట్టు మనం అక్కడ చూస్తాం. అయితే మరొక విషయాన్ని చూడండి, ఈ మర్మము క్రీస్తు ప్రభు యొక్క జననం, ఆ స్థలము ఒక మర్మంగా ఉంచబడింది. మర్మం అంటే అర్థం ఏంటి అంటే అది అర్థము కానిది, రెండవది తెలియపరచబడినది. దాన్ని ఏమంటారంటే మర్మము అంటాం. మరొక విషయం చూద్దామంటే, మొదటిగా ఆ సత్రం దగ్గరికి వెళ్ళారు, అక్కడ స్థలం దొరకలేదు. ఆ తర్వాత స్థలం కోసం ఎతుకుతూ ఉండగానే పశువుల పాక కనిపించగా నేరుగా అక్కడికి వెళ్ళి ఆ పశువుల తొట్టిని శుభ్రపరిచి అక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువుని బరుడుగా ఉన్నప్పుడు పరుండబెట్టారు, సంతోషించారు. మరొక విషయాన్ని చూద్దాం. మూడో విషయానికి వస్తే, శుభవార్త మొదటిగా యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ శుభవచనము మొట్టమొదటిగా ఎవరికి సువార్త అందించబడింది? ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఈ శుభవార్త తెలియచేయడానికి పరలోకములో నుండి దేవదూతలు ఒక సైన్యముగా భూమి మీదకు వచ్చినట్లు మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ మొట్టమొదటిగా శుభవచనం ఎవరికి అందించబడింది అంటే, పొలములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి కాపరులకు దేవుని యొక్క దూతలు సైన్య సమేతంగా వచ్చారు. పరలోకములో ఒక గొప్ప సైన్యము బయలుదేరింది. భూమి మీదకు వచ్చి మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు క్రీస్తు పుట్టుకను గురించి, జననం గురించి వివరించబడింది. ఈ విషయాన్ని చూడండి. అయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథముల మాటను చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ స్తోత్రాలు చెల్లించారు. ఈనాడు సమాధానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, శాంతి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన భూలోకానికి వచ్చి భూమి మీద మానవ రూపము ధరించాడో ఆనాటి నుండి అనేక మంది మనుషులకు విడుదల కలిగించడానికి ప్రభు ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. ఈ భూమి మీద ఎవరికి సమాధానం అంటే ఆయనకు ఇష్టమైనటువంటి వారు, ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో అట్టివారు దేవునికి ఇష్టలుగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అందుకనే ఈ భూమి మీద సమాధానం వంటి వారికి కలుగుతుంది అని దేవుని వాక్యం. ఆ దేశంలో ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంకా మనం చూస్తే మత నాయకులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ ఈ సువార్త వాళ్ళెవ్వరికి మొట్టమొదటిగా శుభవార్త అందింపబడలేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దీనత్వం కలిగినటువంటి వారి దగ్గరకు దేవుని యొక్క వాక్కు వస్తుంది. ఎవరు దీనులై ఇరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిని దేవుడు దర్శిస్తాడు. వారి వైపు దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనించాం, గొర్రెల కాపర్లు పొలములో ఉన్నారు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ రాత్రి వేళలో వారు చలిమంట వేసుకుని చలి కాచుకుంటున్నటువంటి సమయంలో పరలోకము నుండి సైన్య సమేతంగా దేవుని యొక్క దూతలు ఆ భూమి మీదకి వచ్చారు. ఆ వెలుగు ప్రకాశమానం అయిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్ద నిలిచెను, ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించెను. చూడండి,
దేవుని మహోన్నతమైనటువంటి ఆ మహిమ వెలుగుగా వారి చుట్టూ ప్రకాశించింది. మొట్టమొదటిగా వారికి శుభవార్త అందించబడింది. ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే తగ్గించుకొని ఉన్నారో, ఎవరైతే తగ్గింపు కలిగి ఉన్నారో అట్టి వారికి మొట్టమొదటిగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శుభవార్త అందించబడింది. మరొక విషయాన్ని మనం చూస్తాం. జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుండి ప్రభువైన యేసుక్రీస్తును పూజించడానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు. అయితే వారికి రెండవసారిగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము ద్వారా వారు చక్కగా క్రీస్తు ప్రభువును కనుగొనడానికి ప్రయాణమైనట్టు మనకు తెలుసు. అయితే మొట్టమొదటిగా ఈ శుభవచనం ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రేరేపణ ద్వారా ఆయన యొక్క నిర్ణయ ప్రకారం, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం కూడా కేవలం పొలములో ఉన్నటువంటి వారికి అందించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటంటే యేసయ్య ఎందుకు వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. క్రీస్తు ప్రవచనాల గురించి చూసాం, ఆయన పుట్టుకుని గురించిన ప్రవచనాలు విన్నాం. ఆ తర్వాత మరి రెండో విషయంలో గమనించాం. ఇక మూడో విషయంలో యేసయ్య ఎందుకు వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ప్రణాళిక కొద్ది నిమిషాలు, కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. ఒకటి, ఆ మహాదేవుడు మానవ రూపం ధరించి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన మానవుల పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఆయన భూమి మీదకి వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తాం. ఒకటి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు, అనగా ఆయన రక్షకుడుగా వచ్చాడు. పాపములో ఉన్నటువంటి వారు, పాపములో పతనమైపోతున్న వారు, పాపంలో విడుదల లేకుండా ఉన్నటువంటి వారి కొరకు వారు విడిపించడానికి దేవుడు వచ్చాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనమున దేవుని వాక్యం ఉన్నది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడు? మానవ రూపం ఎందుకు ధరించవలసి వచ్చిందంటే అనేక మంది పాపులకు విడుదల కలుగ చేయడానికి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈ యొక్క రక్షకుడు అనేటువంటి మాట కొత్త నిబంధన గ్రంథములో ముక్తిదాత అనగా మనకు ముక్తిని ప్రసాదించేటువంటి దాత అనగా రక్షకుడు. ఈ రక్షకుడు అనేటువంటి మాట 16 సార్లు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో వ్రాయబడి ఉంది పిల్లారా. ఎందుకు అంటే ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన భక్షకుడు కాడు, రక్షకుడు. పరలోకములో తన మహిమను విడిచిపెట్టి మరికోసం భూలోకమునకు వచ్చి ఆయన పశువుల పాకలో పరుండవలసిన పరిస్థితి వచ్చింది. తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మరొక విషయాన్ని కూడా చూద్దాం పిల్లారా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే రెండవది నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఒకటి, పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవది, నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనములో మనం ఈ మాట చూడవచ్చండి. నశించిపోతున్నారు ప్రజలు. దేవుని యొక్క భయము లేక, దేవుని యొక్క సహవాసము లేక, దేవుని యొక్క సన్నిధి లేక ఈ లోకములో ఇష్టానుసారంగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారు. అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని ఎదికి రక్షించడానికి ఒక రక్షకుడుగా ఆయన మన మధ్యకు వచ్చాడు. పాపులను రక్షించుటకు రక్షకుడుగా వచ్చాడు. రెండవది, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన రక్షకుడుగా మన మధ్యకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఎప్పుడైతే మనం ఆయనతో కలిసి ఆయన మనం ప్రార్థిస్తూ ఉన్నామో, ఆయన వాక్యము ధ్యానిస్తూ ఉన్నామో, దేవుడు అంటున్నాడు, నేను మీకు కావలసిన సమస్తమును నేను సమకూరుస్తాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించడానికి వచ్చాడు, నశించిపోతున్నటువంటి వారిని ఎదిగి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. మూడవదిగా, నరకము తప్పించి పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని. ఆయన వచ్చింది రక్షించడానికి, ఇంకా నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మూడవదిగా, నరకములో పడకుండా నిన్ను తప్పించి ఆయన ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యములోనికి నిన్ను చేర్చడానికి ప్రభు వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించాలి. అయితే నాలుగో విషయానికి వెళితే, సాతాను శక్తుల ప్రభావము నుండి విడిపించడానికి, సాతాను శక్తుల ప్రభావము నుండి, సాతాను క్రియల నుండి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. మార్కు సువార్తలో మరో విషయాన్ని చూస్తాం. 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అక్కడ ఒక వ్యక్తికి 2000 దయ్యములు పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు అతనికి విడుదల లేదు, శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, విడిపించేవారు లేరు. ప్రతి రాత్రి ప్రతి పగలు కూడా సమాధుల్లో నివాసం చేసేవాడు.
ఆ చీకటి శక్తుల ప్రభావం వల్ల తన కుటుంబంలో శాంతి లేదు, తనలో నెమ్మది లేదు, ఎన్నో విధాలుగా బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఒకానొక దినమున గెరాసీల దేశములకు బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువారు దోణ ఎక్కి ఆ దరికి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రభువును చూశాడు. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని కేకలు వేస్తూ ప్రభుకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఈ దినాల్లో ఎంతో మంది సాతాను శక్తుల క్రియల చేత, ప్రభావాల చేత వారు ఎంతగా పీడింపబడుతున్నారో, ఎంతగా బాధపడుతున్నారో అట్టి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. ఆయన మహిమను విడిచిపెట్టాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మన ప్రభు ఆయన విడిపించడానికి నశించిపోతున్న వారిని, పాపములో ఉన్న వారిని, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించడానికి ప్రభు భూలోకానికి వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మరొక విషయాన్ని చూడండి. సాతాను శక్తుల ప్రభావం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యక్తిని విడిపించిన విధానం ఎంత గొప్పదో చూడండి. ప్రియులారా, ఎప్పుడు స్థితి, ఎప్పుడు వేదనకరమైన స్థితి, దుఃఖములో ఉన్నాడు. తన కుటుంబం అంతా అతన్ని చూసి ఎంతగానో వేదన పడేటువంటి సందర్భం. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు చూశాడు. వెంటనే అతనిలో ఉన్నటువంటి దురాత్మలను యేసు నామములో ఆయన గట్టిగా గద్దించి పంపించి వేశాడు. అయితే వెంటనే అతను విడుదల పొందాడు. నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది, వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపడే రీతిగా దేవుని కార్యాన్ని అక్కడ చూడగలిగారు. అందుకని ఇక్కడ సాతాను శక్తుల ప్రభావం నుండి విడిపించడానికి ప్రభు వచ్చాడు. ఐదవదిగా చూస్తే నీ దుఃఖ దినములు సమాప్తము చేయడానికి వచ్చాడు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావో, ఏ విషయంలో అయితే నువ్వు దుఃఖపడుతూ జీవిస్తున్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. 31 నుండి 33 వచనాలు చూస్తే ఇక్కడ దుఃఖములో ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. వారు గుడ్డివారిగా ఉన్నారు, త్రోవ పక్కన కూర్చున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారిని ఓదార్చేవారు లేరు, వారిని బాగు చేసేవారు లేరు, వారిని పిలిచేవారు లేరు, వారిని ఆదరించేవారు లేరు. కానీ త్రోవ పక్కన కూర్చొని యేసు ప్రభు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఒకానొక దినమున ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ మార్గమున వెళుతూ ఉండగా వారు చూశారు, దావీదు కుమారుడా అని యేసు ప్రభు అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు చూపు కావాలి. చిన్న తరము నుంచి చూపు లేక